నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ సాయి భైరి. యావత్ జాతికి ఆర్థిక భద్రతను కల్పిస్తున్న జన్ధన్ ఖాతాలు ఒకవైపు, మరొక వైపు బీమా పథకాల అమలులో మోడీ సర్కార్ చూస్తున్నటువంటి ముందంజు మరొక వైపు. కోట్లాది మంది భారతీయులకు భరోసా, ప్రజలకు సత్వర లబ్ధి చేకూర్చే బీమా పథకాలు మరొక వైపు. ఇలా ఆరోగ్య సంక్షేమంలో పీఎం సురక్ష బీమా యోజన, సురక్ష బీమా యోజనలో 23.66 కోట్ల లబ్ధిదారులకు అందించడము, జీవితానికి భరోసా ఇచ్చేటువంటి పీఎం జీవనజ్యోతి బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ద్వారా ఇప్పటికే 10.53 కోట్ల లబ్ధిదారులకు అందించడం, అవసరార్థులను ఆదుకునే అటల్ పింఛన్ యోజన, అటల్ పింఛన్ యోజనలో ఇప్పటివరకు 3.13 కోట్ల లబ్ధిదారులకు అందజేత. ఇలా గత 7 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి పథకాల అమలు తీరు, పథకాల ద్వారా సామాన్యులకు చేకూరుతున్నటువంటి లబ్ధి, వారు ఏ విధమైనటువంటి స్థితిగతుల నుంచి కొత్తగా ప్రధాని ప్రవేశపెడుతున్నటువంటి పథకాల ద్వారా ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు, దాని ద్వారా వారి జీవితాల్లో ఎంతవరకు వెలుగులు వెదుగుతున్నాయనేటువంటి అంశం ఈరోజు ప్రధానంగా చర్చకు తీసుకోబోతున్నాం. మనం 7 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఎప్పుడు లేనటువంటి విధంగా నేరుగా ప్రధానియే పథకాలని ప్రవేశపెడుతూ డైరెక్ట్గా ప్రజలకే ఇంటరాక్ట్ అవుతూ మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా వారి అకౌంట్లకే వెళ్ళే విధంగా డైరెక్ట్ అటాచ్మెంట్ అయ్యే విధంగా పథకాలను తీసుకువస్తున్న సందర్భంలో ఈ పథకాల యొక్క పనితీరు, వాటి ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నారు బీజేఎం ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ బిందు గారు, అదేవిధంగా సతీష్ గారు అనలిస్ట్, వారు కూడా జాయిన్ అవుతున్నారు. కృష్ణారెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ముగ్గురికి వెల్కమ్ అండి. సో ముందుగా బిందు గారు, ఈ 7 సంవత్సరాల్లో చూస్తున్న ప్రధాని మోడీ అమలు పరిచినటువంటి అనేక పథకాలే కానీ, ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకుంటే అటల్ జనధన్ ఖాతాల్లో కానీ ప్రతి ఒక్కరి ఖాతాల్లో నేరుగా డబ్బులు పంపించడం, రైతుల ఖాతాలకు కూడా నేరుగా నిన్ననే మాట్లాడుకున్నాం, పూర్తిగా గతంలో ఎన్నలేని విధంగా రైతు ఖాతాల్లోకే డబ్బులను జమ చేయడం, అదేవిధంగా పీఎం సురక్ష బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, అటల్ పింఛన్ యోజన కూడా. సో అన్ని పథకాలు కూడా నేరుగా లబ్ధిదారులకు అందుతున్న సందర్భంలో ప్రధాని మోడీ తీసుకుంటున్నటువంటి ఈ పథకాల విధానాన్ని ఎలా చూస్తున్నారు? ఇంకా ఏ విధమైనటువంటి మార్పు రావాలనుకుంటున్నారు? ముందుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పథకాలని మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన బీజేపీ గవర్నమెంట్ ప్రతి రూరల్ ఎంప్లాయీస్ కి, రూరల్ ఉమెన్ కి పర్టికులర్లీ ఈ బెనిఫిట్స్ అని రీచ్ అవుతున్నాయి. అందులో దిస్ ఈస్ అ వెల్కమింగ్ స్కీమ్ అన్నమాట. మేము అందరం కూడా ఈ స్కీమ్స్ అన్నిటిని వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు దెర్ ఇస్ అ పర్పెచువల్ రైజ్ ఇన్ ద ఎన్రోల్మెంట్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 7 ఇయర్స్ అంటున్నారు మీరే. 6 ఇయర్స్ నుండి ఇది లాంచ్ చేసి 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ నుండి దర్ ఇస్ అ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్స్. ఇప్పటికీ 43 crore బెనిఫిషరీస్ ఉన్నారు మనకి. దీన్ని బట్టి చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత గ్రోత్ ఉందనేది. అండ్ పర్టికులర్లీ ఉమెన్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రూరల్ విమెన్ ఎంత ఆసక్తి చూపుతున్నారంటే ఇందులో ఈ స్కీమ్స్ లో ఎన్రోల్ చేసుకోవడానికి. వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా మీకు క్రెడిట్ అవుతుందంటే, మీరు ఇప్పుడు చూడండి చాలా ప్లేసెస్ లో ఏటీఎంస్ దగ్గర ఎట్లున్నారో. సో దే చేంజ్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు అన్బ్యాంకింగ్ సిస్టమ్ నుండి బ్యాంకింగ్ సిస్టమ్ కి తీసుకొచ్చి, ఇప్పుడు దాని ద్వారా మనకి ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, ఇట్ హ్యాస్ చేంజ్ ద ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా ఫర్ ద రూరల్ పీపుల్. So this is completely a welcoming thing అని చెప్పుకోవచ్చు. సో సతీష్ గారు, సో మీరు ఎలా చూస్తారు దీనికి సంబంధించి? గత వరుసగా వస్తున్నటువంటి పథకాల అమలు తీరే కానీ, ప్రజలకు నేరుగా అందుతున్నటువంటి లబ్ధి కానీ, కోట్లలో ఖర్చు పెడుతూ ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాల గురించే కానీ, వీటన్నిటి గురించి కూడా మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? సతీష్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. సాయి గారు వినబడుతుంది? వినిపిస్తుంది, చెప్పండి. ఏ పథకమైనా సరే ప్రజల యొక్క సంతృప్త స్థానాన్ని మాత్రమే ఆసరాగా చేసుకుని ఆ పథకం విజయవంతమైందా లేదంటే ఫెయిల్ అయిందా అనేటువంటి విషయాన్ని అంచనా వేయొచ్చు. ముఖ్యంగా 2014లో ఎర్రకోటలో ఆగస్టులో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో మోడీ ఒక కీలకమైనటువంటి విషయాన్ని, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలి. ఎవరైతే అంత్యోదయ, ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పుకుంటారో, ఆ అంత్యోదయ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు వెనుకబడి ఉండకూడదు. ఎవరైతే బ్యాంకు అకౌంట్లు లేకుండా వెళ్ళడంతో వాళ్ళు ఇన్క్లూజన్ ఆఫ్ ఫైనాన్స్ లో లేరు. కాబట్టి ఇట్లాంటిది ఒకటి చేయాలి. జనధన్ అకౌంట్లు ఓపెన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ సెక్టర్ తోటి, అన్బ్యాంక్డ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకింగ్ సెక్టర్ కి టచ్ అవుతారు, వాళ్ళందరూ వెళ్తారు. దీని ద్వారా ఏమైతుందంటే సేవింగ్ కెపాసిటీ పెరుగుతుంది, డిపాజిట్ కెపాసిటీ పెరుగుతుంది, ప్లస్ ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుంది. అదేవిధంగా
ఎట్లా డబ్బులను వాడాలి అనేటువంటి విషయం పైన కూడా ఒక అవగాహన వస్తున్నటువంటి విషయం పైన జన్ధన్ ఖాతాలు తీశారు. అయితే మనం 100% మార్కులు లేకపోయినా ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలు జనధన్ ఖాతాలకు సంబంధించినటువంటి పనితీరును పరిశీలిస్తే కొన్ని సెక్టర్స్ లో మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి వెళ్ళినా కానీ, లేదంటే కొన్ని రూరల్ ఏరియాస్ లోకి వెళ్తే, అంటే దాదాపుగా ఒక టౌన్ నుంచి 60-70 కిలోమీటర్ల వరకు కూడా వారికి రవాణా వసతి లేని చోట కూడా ఒక బ్యాంకులో ఒకే రోజు 1500 అకౌంట్స్ తీసినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. అకౌంట్స్ లన్నీ కూడా డిమానిటైజేషన్ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా కరోనా సమయంలో డైరెక్ట్ బెనిఫిట్స్ ఎవరైతే ఉంటాయో ఆ డిపిటికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, లేదంటే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు కానీ, లేదంటే ఇతరత్ర ఏవైతే పథకాలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినట్టు ఒక అంచనా వేయడానికి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక ఇంట్లో ఒక అడల్ట్ ఖచ్చితంగా ఒక్కరైనా సరే ఒక ఖాతా, గతంలో ఒక 100 కుటుంబాలను తీసుకుంటే కనీసం ఒక 10-12 కుటుంబాలకు మాత్రమే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక్కరికి, ఒక అడల్ట్ కి అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా బ్యాంకు మోహన్ చూస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ముద్రా లోన్లకు వెళ్ళడం కోసం బ్యాంకులో ఒక ఈజీ ప్రాసెస్ ఏర్పడింది. ఇట్లాంటి అనేక అంశాలను తీసుకుంటే ఒక పథకం ప్రజల యొక్క సంతృప్త స్థాయిని ప్రజలు చర్చించుకోవాలి. ఇది ప్రభుత్వాల్లో, మీడియానో, ఇంకెవరో, లేదంటే అమలు చేసేటువంటి ప్రభుత్వం మేము ఇది చేసాం గొప్పగా అని చెప్పుకోవడం కాదు. ఈ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందినట్టుగా వాళ్ళు చర్చలోకి రావాలి, వాళ్ళు బయటికి రావాలి. అయితే ఈ విషయంలో జనధన్ యోజన ఒకందుకు బ్యాంకులు నేషనలైజ్ చేసినట్టుగా, జాతీయకరణ చేసినప్పుడు ఎంతైతే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అనుకుంటారో, నిజానికి అదే రోజు ఇట్లాంటిది ఒక స్కీమ్ ఉండుంటే ఈ పాటికి భారతదేశం యొక్క గతి మారి ఉండేదేమో. అప్పుడే జన్ధన్ ఖాతా లాంటిది ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండుంటే ఏమైందంటే ఫైనాన్షియల్ ఫ్లోటింగ్ అంటాం కదా, ఈ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సర్వేల్లో కూడా చూసాం మనం. ఇది ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయింది. ఒక ప్రతి అకౌంట్ లో ఇప్పుడు మనం ఒక 100 అకౌంట్లు తీసుకుంటే కనీసం 60 నుంచి 70 అకౌంట్లలో ఖచ్చితంగా కొంత డిపాజిట్ అమౌంట్ ఇంత ఖచ్చితంగా ఉండాలి, నా అకౌంట్ లో ఇంత డబ్బులు ఉండాలనేటువంటి ఒక సేవింగ్ స్కిల్స్ పెరిగిపోతున్నాయి. గతంలో సేవింగ్స్ లేవంటే సేవింగ్స్ ఉన్నాయి, కానీ అప్పుడున్నటువంటి అలవాట్లు వేరు, ఇప్పుడున్నటువంటి అలవాట్లు వేరు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి, అంటే భారత మార్కెట్ లోకి డబ్బులు విరివిగా రావడం, 1,50,000 కోట్లకు పైగా ఒకే రోజు మార్కెట్ లోకి రావడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. దీని ద్వారా ప్రజల యొక్క శక్తి కూడా, ఆర్థిక క్రమశిక్షణ పెరగడంతో పాటు ఆ కొనుగోలు శక్తులు పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ, ఇతర అంశాలన్నిటి కూడా నేరుగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా ఈ అకౌంట్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. డిమానిటేషన్ తర్వాత కానీ, కరోనా 500 రూపాయల సాయం జరిగినా కూడా నేరుగా అకౌంట్ లోకి వెళ్తున్నాయి. ఒక మహిళా సంఘానికి సంబంధించినటువంటి ఒక అకౌంట్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి. ముద్రా లోను సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఓవర్ డ్రాఫ్ట్, అదేవిధంగా దీనికి సురక్ష యోజన ఏదైతే అమలు చేయడం కోసం అటాచ్ చేశారో 12 రూపాయలకు సంబంధించింది. చాలా ముందు అనుకున్నారు కదా 12 రూపాయలతోటి ఏం జరుగుతుంది, కానీ యాక్సిడెంటల్ డెత్ పాలసీస్ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియదు. అంటే ఒక మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ మనం ముందు కట్టుకోవాలి, తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది, దాంట్లో 12 రూపాయలు మనం వేస్తే ఒక మనిషి అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆసరాగా, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి 2 లక్షలు అయినా సరే చాలా మంచి అమౌంట్ అని చెప్పుకోవచ్చు. పోయిన ప్రాణం తిరిగి రాకపోయినా కానీ ఒక కుటుంబానికి ఆసరాగా ఉండేటువంటి ఒక అవకాశాన్ని మాత్రం ఈ జనధన్ ఖాతాల ద్వారా మరింతగా 12 రూపాయలకు సంబంధించినటువంటి దాదాపు 10 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఈ విషయాలు మనం చూస్తున్నాం. మీ కుటుంబాలలో వాళ్ళను, అంటే ఒక మీడియా కనుక దీంట్లో సక్సెస్ రేట్ ను తీసుకొని ఒక అనాలిసిస్ చేసుకుంటూ పోతే ముద్రా లోన్లు జన్ధన్ ఖాతాలకు ఏ విధంగా అటాచ్ అయినాయి, సురక్ష యోజన ఏ విధంగా అటాచ్ అయింది, డైరెక్ట్ బెనిఫిషరీస్ సంబంధించినటువంటి డిబిటీలు ఎట్లయితే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయో వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, పిఎం కిసాన్ ఏదైతే 2,000 రూపాయలు మోదీ సర్కార్ ఏదైతే ఇస్తుందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పిఎం కిసాన్ ఏ విధంగా అనుసంధానం చేయబడింది, ఇట్లాంటి అంశాలన్నింటినీ తీసుకుంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా జన్ధన్ అకౌంట్లు ఇవ్వడం ద్వారా నేరుగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చేరినట్టుగా మాత్రం ఉంది. ఈ విషయంలో మొదటి నుంచి లైసెన్స్ రాజు ఉన్నప్పటి నుంచి కూడా ఈ విషయాలపైన చర్చ జరుగుతున్నా కూడా అర్ధక్రాంతి లాంటి సంస్థల యొక్క దీనిపైన, అంటే ముందు కొంత
తడబాటు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, భారతదేశంలో ఒకేసారి సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బ్యాంకులకు వెళ్ళగలుగుతారా అనేటువంటిది చూసినా కూడా మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కానీ లేదంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి బ్యాంకులు కానీ మనం ఒక 7-8 బ్యాంకులకు సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్ చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఒక హిల్ స్టేషన్ సంబంధించినటువంటి స్టేషన్ లో కూడా ప్రతి చోట 100%, కొన్ని చోట్ల అయితే 100% బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి విలేజ్లు కూడా పూర్తిగా వచ్చేసాయి. అంటే ఆ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు కానీ లేదంటే ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కూరగాయల వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, రోడ్ల మీద పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు, లేదంటే ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న ఏవైతే మనం అనుకుంటామో ఒక చిన్న కిరాణా కొట్టు లాంటిది లేదంటే ఒక పాన్ డబ్బా లాంటి వాళ్ళు కూడా ముద్రా లోన్లు తీసుకొని వాళ్ళకి ఈ రోజు ఒక సురక్ష యోజన ఉంది, ఒక పెన్షన్ యోజన ఉంది. ఇట్లాంటివి అంటే ఒక మనిషికి, ఒక కుటుంబానికి మనిషి బ్రతుకున్నప్పుడు కానీ మనిషి ఒక అకాల మరణం చెందితే కూడా జరిగేటువంటి బెనిఫిషరీస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఒక విప్లవాత్మకమైన మార్పు, అంటే ఒక నమ్మకం సాధించడం అనేటువంటిది గొప్ప విషయం. మనం 100% మార్కులు వేయకపోయినా ప్రజల్లో అవగాహన మాత్రం పెరుగుతుంది. ముద్రా లోన్లు ఇవ్వకపోతే లేదంటే 12 రూపాయల ఇన్సూరెన్స్ తీయకపోతే ప్రజలు అడిగి తెలుసుకునేటువంటి స్థాయికి మాత్రం ఈ పథకం ద్వారా వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవచ్చు సాయి. రైట్. సో కృష్ణారెడ్డి గారు, మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? పథకాలకు సంబంధించి ఒకవైపు అద్భుతమైనటువంటి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న సందర్భంలో ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నప్పుడు దీనికి ఒక పక్కా ప్రణాళిక వ్యూహం ఉందా, ఫ్యూచర్లో కూడా ఆర్థిక భారాన్ని మోయగలిగేటువంటి స్థితిలో ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. సో వీటన్నిటినీ కనుక అంచనా వేసుకుంటే ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు? నమస్తే సాయి గారు. ఇందాక మన ఇద్దరు మిత్రులు చెప్పినట్టు ఈ జన్ధన్ యోజన అకౌంట్స్ అనేటువంటిది భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే 1960 ఆ ప్రాంతంలో కూడా స్వతంత్ర అనంతరం బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలందరికీ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులో తీసుకెళ్లాలన్నటువంటి ఆకాంక్ష అయితే ఉండేది, కానీ అది ప్రజలందరికీ చేరువ అయ్యేటువంటి అవకాశం లేకుండా. ఎందుకంటే బ్యాంకుల బ్రాంచీలు పెరిగాయి, కానీ పల్లెల్లోకి బ్యాంకింగ్ వ్యవస్థను, ఇంటికి ఒక బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యవస్థని కూడా తెలియదు. అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజల అందరికీ, ఒక సామాన్యుడికి, ఎందుకంటే ఒకప్పుడు బ్యాంకింగ్ అంటే ఉన్నత వర్గాల వారికి, అధిక ఆదాయం కలిగినటువంటి వర్గాలకు మాత్రమే కొంత లబ్ధి చెందుతున్నటువంటి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన మారుస్తూ సామాన్యుడు సైతం ఈ యొక్క ఫార్మల్ బ్యాంకింగ్ అంటాం, అంటే ఫార్మల్ సోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. అంటే ఒక ఏదైతే బ్యాంకులు కనుక సామాన్యులకు అందుబాటులోకి వచ్చినట్లయితే వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు డైరెక్ట్ గా లబ్ధిదారులకు చేకూరుతున్నారు. వాటిలో ముఖ్యంగా అంశాలను తీసుకున్నట్లయితే ఒకటి, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. గతంలో ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఎల్ఐసి, అక్కడ నెలవారీగా లేదంటే సంవత్సరానికి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ చెల్లించినట్లయితే మాత్రమే ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ఏదైనటువంటి ప్రమాదమైనటువంటి ఏర్పడినప్పుడు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఒక పేద ప్రజలకి కేవలం ఒక 12 రూపాయలతో అయితే 2 లక్షల బెనిఫిట్, 332 రూపాయలు చెల్లించినట్లయితే 5 లక్షల వరకు కూడా ప్రమాద బీమా వచ్చేటువంటి అవకాశాన్ని కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకోవచ్చినటువంటి ఆలోచనతో పేద ప్రజలందరికీ జీరో బ్యాంక్ అకౌంట్స్, అంటే వారు ఎటువంటి దాంట్లో ₹1 పెట్టకున్నా కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఇలాంటి లబ్ధి చేకూరడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనేవి జరిగాయి. దీని ద్వారా అధికారిక అంచనాల ప్రకారం దాదాపుగా 43 కోట్ల మంది ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థను వాడుతున్నారు. దీంట్లో దాదాపుగా 1,47 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఈ అకౌంట్స్ లో కూడా ఉన్నట్టుగా ఉంది. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, అరే బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కేవలం పట్టణాలు లేదంటే చిన్న చిన్న నగరాలకు పరిమితం, కానీ గ్రామీణ స్థాయిలో బ్యాంకులు ఉండవు కదా, చిన్న చిన్న పట్టణాల్లో అని ఉన్నప్పుడు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బ్యాంక్ మిత్రాస్ అని కానీ, బిజినెస్ కరెస్పాండెంట్స్ అని కానీ, వీరు పల్లెల్లోకి వారంలో 2 రోజులు 3 రోజులు ఆ గ్రామం యొక్క సైజును బట్టి ప్రతి నగరంలో కానీ లేదంటే ఒక మండల స్థాయిలో కానీ బ్యాంకులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడనే పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే వారికి ఉన్నటువంటి తక్కువ ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేసుకోవాలన్నా, ప్రభుత్వం నుంచి కానీ లేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా పొదుపు చేసుకున్నటువంటి వాటిని కూడా విత్డ్రా చేసుకోవడానికి కూడా
ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ కానీ బ్యాంకింగ్ మిత్రాస్ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. చాలా మందికి ఇంకొక ఆలోచన ఏముంటుందంటే బ్యాంకుల్లో కానీ అక్కడ ట్రాన్సాక్షన్స్ కానీ అంతా ఇంగ్లీష్ లో ఉంటాయి, మరి పల్లె ప్రజలకి ఇంగ్లీష్ రాదు, చదువు రాదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, చదవడం కూడా రాదు. ఒకవేళ తెలుగులో ఉన్న చదవడం రానటువంటి వాళ్ళకి అందులో ఎంత జమ అవుతున్నాయి, ఎంత తీస్తున్నాము, ఎంత నగదు దాంట్లో ఉంది అనేటువంటి సమస్యకు పరిష్కారంగా కూడా ఇవాళ బ్యాంక్ మిత్రాసు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ చిన్న మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పష్టంగా ప్రాంతీయ భాషలలో, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలకు అయితే తెలుగు భాషలో స్పష్టంగా చెప్తుంది 100 రూపాయలు జమ అయ్యాయి, 100 రూపాయలు విత్డ్రా చేసుకున్నారు అని. అంటే ఈ విధంగా ప్రజలకి ఒక రిసిప్ట్ మాత్రమే ఇచ్చి చదువుకోవడం కాదు, మీరు క్రెడిట్ జమ చేసుకున్నా, అందులో నుంచి డబ్బులు తీసుకున్నా, ఆ మిషన్ ద్వారా మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత అమౌంట్ జమ చేశారు, మీ ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు జరిగాయి. అంటే ఈ రకంగా ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థని తీసుకెళ్లడానికి బ్యాంకింగ్ వ్యవస్థ చేరిపోయింది. ఎందుకంటే కేవలం బ్రాంచ్ మాత్రమే కాదు, బ్యాంక్ బ్రాంచ్ లేకపోయినా ఇలా బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ కానీ బ్యాంకింగ్ మిత్రుల వల్ల వెళ్ళింది. మరి వీళ్ళకి ఏం లాభం ఉంది? నిజంగా పల్లె ప్రజలు ఈ బ్యాంకులను యాక్సెస్ చేయటం వల్ల ఓన్లీ కేవలం ప్రభుత్వ పథకాలే ఇవాళ అందుబాటులోకి వచ్చాయా, నిజంగా ఏం ప్రయోజనం లేనటువంటి కనుక అంశాలను పరిశీలిస్తే, కోవిడ్ సమయంలో ఇందాక మన మిత్రులు కూడా చెప్పినట్లు కోవిడ్ సమయంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ నగదు సహాయాన్ని ఇవాళ నేరుగా వాళ్ళ ఖాతాలలో వేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుంది? లీకేజ్. గతంలో ఏ రకమైన ప్రభుత్వ లబ్ధి పొందినా కూడా మధ్య దళారులు కావచ్చు, మధ్య వ్యక్తులు కావచ్చు, కొంత లబ్ధి పొందడానికి లాబియింగ్ చేయడానికి అనేటువంటిది ఆస్కారం ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిజమైన లబ్ధిదారులకు నేరుగా తమ ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వ సాయం అందుతుంది. ఇవాళ పిఎం కిసాన్ కూడా చూడండి, పిఎం కిసాన్ కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ లేదు. అంటే నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం అందించినటువంటి లబ్ధిని నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు. ఇవాళ పిఎం కిసాన్ కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే రైతులు వారికి ఎందుకు రావట్లేదు అక్కడ యొక్క కారణం కూడా చూపిస్తున్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు, లేకుంటే మీరు ఇంత ఆదాయం కలిగి ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వట్లేదు. అంటే ఇవాళ డిజిటల్ రివాల్యుయేషన్ కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా కన్నా ముందే డిజిటల్ ఇండియా అనే ఇనిషియేటివ్ తో, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తో చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఎంతగానో ఉపయోగపడడానికి అతిశక్తి లేదు. అది పార్టీలకు అతీతంగా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా కావచ్చు. ఒక ఆర్థిక ప్రణాళిక పరంగా చూసుకున్నట్లయితే ప్రజల్లో ప్రభుత్వాల నుంచి అంటే ప్రధానమైనటువంటి లబ్ధి నేను ఎక్కడ చూస్తున్నానంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, లేదంటే ఇవాళ పనికార పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు కానివ్వంటివి, ఇవాళ రైతులు వాళ్ళ పంటను అమ్ముకున్నప్పుడు నేరుగా వాళ్ళ ఖాతాలో వేయడం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి వీటిని ఇవాళ ఈ ఖాతాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పోస్ట్ ఆఫీసులను కూడా, ఎందుకంటే ప్రతి పల్లెల్లో ఈరోజు పోస్ట్ ఆఫీసులు చారిత్రకంగా చూసినప్పటికి కూడా ఉంటున్నాయి కాబట్టి ఇవాళ పోస్ట్ ఆఫీసులకు కూడా లైసెన్స్లు ఇచ్చి రకరకాలైనటువంటి ఎన్బిఎఫ్సిస్ కూడా ఇవాళ బ్యాంకింగ్ హోదా కల్పించి బ్యాంకింగ్ వ్యవస్థను పల్లె ప్రజలకి పట్టణాలతో సమానంగా చేసినటువంటి విధాన్ని తీసుకొచ్చారు. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్, అంటే ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉంటారో వారికి కొంత అధికంగా వడ్డీ లభించే విధంగా ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చి కూడా గ్రామీణటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న మొత్తాల్లో నెలకు 250 రూపాయలు అలాంటి వాటిని కూడా పొదుపు చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పెంచుకుంటూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధానానికి కూడా ఈ యొక్క పునాదులు వేసినటువంటి విషయాన్ని చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంత విస్తృతమైనటువంటి ప్రచారం, అవగాహన కలగాలి. దాని విధంగా నేను రాజ్యసభ వారు కూడా అభినందిస్తాను. ప్రభుత్వ పథకాలపైన, ప్రభుత్వ అంశాలపైన, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలపైన కూడా ఒక ఆలోచనయుక్తమైన చర్చలు, అవగాహన కార్యక్రమాలు చేసినట్లయితే ప్రజలకు ఇంకా ఎక్కువ లబ్ధి చెంది ఇంకా ఆశించినటువంటి ఫలితాలను తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గ్రామీణ స్థాయిలో గతంలో మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో మండల స్థాయికి, పట్టణ స్థాయికి వెళ్ళి అక్కడ వాళ్ళు జమ చేసుకున్న డబ్బు కోసం ఒకరిద్దరు పని మాలి వెళ్లాల్సిన అవసరం. ఇవాళ ఆ పరిస్థితి చాలా ప్రాంతాల్లో లేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మండలానికి వెళ్ళే మహిళా సంఘాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా ప్రధానటువంటి గ్రామాల్లో ముఖ్యంగా ఇవాళ పని కోల్పోకుండా వాళ్ళు అందుబాటులో ఉండే సమయంలోనే ఈ యొక్క బ్యాంకింగ్ మిత్ర కానీ, బిజినెస్ కరెస్పాండెంట్స్ కానీ సేవలు అందించడం ద్వారా ప్రజలలో, ఎందుకంటే గతంలో ఇంట్లో డబ్బులు సేవ్ చేసుకునేవాళ్ళు, దాని ద్వారా కొంతమంది ఒక్కొక్కసారి దొంగలు పడడం కావచ్చు, లేకుంటే వాళ్ళు మర్చిపోవడం కావచ్చు,
అది ఇంట్లో ఉన్నాయి కాబట్టి, డైరెక్ట్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండటం వల్ల వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పొదుపులను కూడా బ్యాంకుల్లో పెట్టుకున్నట్లయితే అనవసరంగా వాడుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇవాళ కరోనా నేపథ్యంలో కరెన్సీల ద్వారా కూడా ఈ వ్యాప్తి చెందుతుంది అనేటువంటి భయాందోళన ఉన్న నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరూ కూడా ఇవాళ చూస్తున్నాం డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగాయి. అంటే డిజిటల్ పేమెంట్స్ పెరగడం కూడా ఇవాళ గ్రామీణ స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. గూగుల్ పే కానీ, పేటిఎం లాంటి సంస్థల ద్వారా వారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కూడా మనం చూడటం ఇవాళ డిజిటల్ ఇనిషియేటివ్ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా విస్తృతం చేసి ముద్ర లాంటి స్కీమ్స్ కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రజలకి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ప్రాంతీయ భాషల్లో కూడా దాన్ని ఇంకా విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంటుందండి. రైట్. సో బిందు గారు, మరొకటి, ఇప్పుడు సురక్ష బీమా యోజన కానీ, జీవన జ్యోతి బీమానే కానీ, అటల్ పింఛన్ యోజన కానీ, ఈ 3 పథకాలనే కనుక తీసుకున్నట్లయితే దగ్గర 37 కోట్ల వరకు లబ్ధిదారులు ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా. అంటే ఈ 3 ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, ప్రధాని మోడీ పెట్టినటువంటి పథకాలు. ఒక 3 పథకాలు చూస్తేనే లిటరల్గా 37 కోట్ల వరకు లబ్ధిదారులు ఉన్నారంటే ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి ఈ పథకాలు, ఎంతవరకు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారనేటువంటి అంశం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు యాజ్ అ స్టాట్స్ తీసుకుంటే 63% ఆఫ్ ఉమెన్ ఆర్ బెనిఫిటెడ్. ఇక్కడ చాలా వరకు రూరల్ ఉమెన్ కి ఇది ఈ స్కీమ్స్ అని రీచ్ అవుతున్నాయి. అది ఆ పాసిబిలిటీ అనేది ప్రతి ఒక్క విలేజ్ లో మీరు చూసినట్టయితే ఇట్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్. అండ్ సోషల్ మీడియా యూజ్ చేసుకొని కూడా మనం రీచ్ చేస్తున్నాము. ఈ 3 పథకాలు ఎట్లా ముందుకి మీరు చాలా విలేజ్ లో ఇప్పుడు చూస్తే ఏటీఎం అకౌంట్స్ లో కానీ వాళ్ళు వెళ్ళి ఏటీఎం లో డ్రా చేసుకుంటున్నారు మనీ. అంటే చూడండి, మీరు లైన్ లో నించొని అసలు సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా చూసుకొని కోవిడ్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అయ్యి జనాలు అంటే విమెన్ ఎట్లా ఇది యూటిలైజ్ చేసుకుంటున్నారో మీరు ఒకసారి చూడండి. దీని ప్రకారం మనం ఏం చెప్తామంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ రీచ్ టు ద పీపుల్. ఇంకొంచెం మనం సోషల్ మీడియా పబ్లిసిటీ ఇది కొంచెం చూసుకున్నట్టయితే వీ విల్ రీచ్ ద మైల్ వీ హ్యావ్ సెట్ ఫర్. అండ్ జన్ధన్ యోజన ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ టు ద ఎంటైర్ నేషన్. సో దీనికి వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ ఇట్ has reached to all over India. రైట్. సో సతీష్ గారు, గత ప్రభుత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సో ఒక చాలా పథకాలు కూడా పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్కి నేరుగా రీచ్ అవుతున్నటువంటి పథకాలను కనుక ఇప్పుడు చూస్తే సో గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? ప్రభుత్వానికి లబ్ధిదారునికి మధ్య ఎలాంటి దళారీ వ్యవస్థ లేకపోవడం అనేటువంటిది విజయానికి మొదటి మెట్టండి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏ పథకం తీసుకున్నా సరే, అది నరేంద్ర మోదీ సర్కార్ కానీ, లేదంటే ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, ఎవరు తీసుకున్నా కూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుడు డైరెక్ట్ గా ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో నాకు ఫలానా పథకం కింద, నాకు ముద్రా పథకం కింద లోన్ కావాలి, లేదంటే నాకు పెన్షన్ యోజన కింద రావాలి, లేదంటే నాకు కూతురు పుట్టింది, నాకు సుకన్య సమృద్ధి యోజన కింద నాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటి, ఇట్లాంటి అంశాలు. అదేవిధంగా గోల్డ్ కు సంబంధించినటువంటి పెట్టిన సందర్భంలో కూడా మనం ప్రధానమంత్రి మోడీ గోల్డ్ డిపాజిట్ సంబంధించినటువంటి ఒక పథకం తీసుకొచ్చారు. అంటే ఒక బ్యాంకుకు వెళ్ళడం ద్వారా ఒకటే బ్యాంకులో మనకు ఒక ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఏజెంట్ లేడు, మనకు ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి క్లెయిమ్ కు స్పెషల్ ఏజెంట్ లేడు. మనం ఒక వ్యక్తి సురక్ష యోజనలో ఉండి 12 రూపాయలు రెగ్యులర్ గా కడుతున్నాడు, కట్ అవుతుంది అంటే ఒక్కసారికి బ్యాంకు గనక కన్సల్ట్ ఇస్తే ఖచ్చితంగా అది ఎవ్రీ 12th మంత్ అది 12 రూపీస్ కట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత అనుకోకుండా ఆ కుటుంబంలో ఏదైనా ఉపద్రవం సంభవించి ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ 12 రూపాయలకు సంబంధించినటువంటి 2 లక్షల క్లెయిమ్ ఇతను తీసుకెళ్లి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్లి డైరెక్ట్ గా బ్యాంకులోకి వెళ్ళి ఇది పలానా వ్యక్తి చనిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి నామినీకి ఈ డబ్బులు చెల్లించండి అంటే వెంటనే వాళ్ళు సెట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాట్లాడి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి డబ్బుల్లో ఇంత పర్సెంటేజ్ తీసుకొని ఆ తర్వాత వచ్చేటువంటి డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా ఏడాదికి పెద్ద మొత్తంలో ఉండేది. ఇప్పుడు 330 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ ఒక సాధారణ వ్యక్తికి కూడా, అంటే ఈ రోజు మనం తెలంగాణలో చూస్తున్నాం ఒక క్వార్టర్ డబ్బులు అండి మహా అంటే. అంటే ఇట్లాంటి విషయాల్లో చిన్న
మొత్తంలో మనకు ఉంది. ఒక సుకన్య సమృద్ధి యోజన అంటే ఒక బ్యాంకులోకి వెళితే ఎన్ని తీసుకుంటాము, ఒక మామూలు వ్యక్తి, ఒక కూరగాయలకు అమ్ముకునేటువంటి వ్యక్తి, లేదంటే ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి తాను లబ్ధి పొందుతూ ఉపాధి ఇస్తుంటాడు. ఒక 10 మందికో, 2కో, 3కో నేరుగా ఇస్తుంటాడు. ఇండైరెక్ట్ గా ఇంకో కొంతమందికి ఉపాధి ఇచ్చేటువంటి వ్యక్తి. ఆటోలు తోలుతుంటారు, ఆటోలు కొనుక్కుంటుంటారు, లేదంటే ట్రాక్టర్లు, ఇట్లాంటి విషయాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక బ్యాంకుకి వెళ్తే ఒకే బ్యాంక్ లో 10 రకాల బెనిఫిట్స్ తనకు దొరుకుతున్న సందర్భంలో, అది కూడా ఏ దళారి లేడు, ఈ వ్యవస్థలో ఎక్కడ దళారి లేడు. నేరుగా తన 12 రూపాయలు తను కట్టుకుంటాడు, తన 330 తను కట్టుకుంటాడు, అటల్ పెన్షన్ యోజనలో తన డబ్బులు తాను వేసుకుంటాడు, సుకన్య సమృద్ధి యోజనలో అతను వేసుకుంటాడు, తనకు తీసుకున్నటువంటి ముద్రాల్లో డబ్బులు కట్టుకుంటాడు. తనకు సంబంధించినటువంటి పథకాల నుంచి, ఒకవేళ రైతు అయితే పిఎం కిసాన్ నుంచి వచ్చినటువంటి డబ్బులు వస్తుంటాయి, లేదంటే ఇతర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నేరుగా వచ్చేటువంటి డబ్బులు, లేదంటే ఉజ్వల గ్యాస్ కు సంబంధించినటువంటి ఏవైతే క్యాష్ బ్యాక్ వస్తుందో దానికి సంబంధించినటువంటి డబ్బులు, కానీ ఇతరత్ర ఏ పథకం తీసుకున్నా ఆ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి నేరుగా ఒక వ్యక్తి, నేను వెళ్ళి డైరెక్ట్ గా బ్యాంక్ లో మాట్లాడుకునేటువంటి శక్తి ఉన్న తర్వాత, నాకు ఏ దళారి లేని సందర్భంలో నాకు వచ్చే ప్రతి రూపాయి నా బ్యాంక్ అకౌంట్ లోకే, నా జేబులోకి వస్తున్న సందర్భంలో నాకు సహజంగా దానిపైన కన్సర్న్ ఉంటుంది. అరే ఇది ఒక మంచి జరిగింది అనేటువంటి చర్చ జరుగుతుంది. నేను ఒక నలుగురు చెప్తాను, ఈ పథకం వల్ల నాకు లబ్ధి జరిగింది, ఈ పథకం వల్ల నాకు లబ్ధి జరిగింది, ఈ ఒక్క అంశం తోటి మేము నలుగురము లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని. గ్రామాల్లో మీకు చూస్తున్నాము, ఈ గౌడ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉంటారో, కల్లుగీత కార్మికుల్లో ఎక్కువ మంది ఈ బెనిఫిట్ పొందారండి. మీరు రాజన్యూస్ ద్వారా మీరు అవసరమైతే ఆ స్టోరీస్ తీసుకుంటే, చాలా చోట్ల ఈ ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉంటారో, తాటి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడ్డ వాళ్ళకు కూడా మొదట వచ్చేది వాళ్ళకి 2 లక్షలు, ఈ 12 రూపాయలకు సంబంధించింది. మామూలుగా రోడ్డు యాక్సిడెంట్ లో చూసినా కూడా, లేదా ఇతర అంశాలు తీసుకున్నా కూడా, మీకు ఎల్ఐసి కంటే ఇతర లబ్ధి కంటే కూడా ఈ సురక్ష యోజన వస్తుంది. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండడం అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు. ఈ రోజుల్లో గ్రామాల్లో సంబంధించినటువంటి వ్యక్తి, ఒక మన్రేగా ఉపాధి హామీకి వెళ్తున్నటువంటి ఒక కూలీ కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకుని తనకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పోస్టు ఆఫీస్ లో కానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంక్ అకౌంట్ కి లింక్ గా ఉన్న సందర్భంలో కూడా పోస్ట్ ఆఫీస్ లో ఇవే బెనిఫిట్స్ సేమ్ 12 రూపాయలు కానీ, సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీస్ లో కూడా ఆ బెనిఫిట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి తాను సంతృప్తి పొందుతాడు. అంటే దీని వల్ల నాకు ఎవ్వరూ ఇబ్బంది లేదు. గతంలో కూడా ఏదైనా రోడ్ యాక్సిడెంట్లు జరిగితే చాలా చోట్ల టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు కూడా, గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ వచ్చేది. కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ సర్పంచో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వెళ్ళి దానికి పెట్టి చేసుకొని ఆ తర్వాత లబ్ధి తీసుకొస్తే, ఆ సర్పంచో లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి కొంత డబ్బులు తీసుకుంటే అప్పుడు కానీ వాళ్ళకు లబ్ధి వచ్చేది కాదు. అంటే ఒక వ్యక్తి, నేను లేదంటే ఒక కుటుంబము, మీరు ఇంకో కుటుంబము సహజంగా తాను మాత్రమే చేసుకోలేనటువంటి శక్తి ఉన్నప్పుడు, తను ఎవరి సాయం లేకుండా ఇవన్నీ లబ్ధి పొందిన సందర్భంలో దానికి సంబంధించినటువంటి విజయాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయి. అందులోనూ ఇక్కడెక్కడ అవినీతికి ఆస్కారం లేదు, ఎక్కడ దళారీ వ్యవస్థకు ఆస్కారం లేదు. ప్లస్ ప్రతి అకౌంట్ లో కూడా జవాబుదారీ బ్యాంకు ఉంటుంది, బ్యాంకు తో పాటు డైరెక్ట్ గా నేరుగా సర్కార్ తోటి ఉంటుంది. అంటే ఈ విషయంలో నేరుగా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏ అంశం తీసుకున్నా జనధన్ ఖాతాలు అనేటువంటి నిజానికి ఒక 40 సంవత్సరాల ముందు వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇట్లాంటివి కూడా పర్యవేక్షణ కూడా ఒక ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఈ అంశాలను కూడా ఒక పర్యవేక్షణ చేసి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఒక మారుమూల ఛత్తీస్గఢ్ లోనో, ఒక ఒరిస్సాలోనో, ఒక మన్యంలోనో, విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక చదువుకున్న వ్యక్తులు మీడియా లాగానో, లేకపోతే ఒక జర్నలిస్టో, లేదంటే ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి అనలిస్టో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక అరకు లాంటి ఏజెన్సీకి వెళ్తే, లేదంటే ఒక ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీకి వెళ్తే ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి ఏ విధంగా ఉంది, మీ గ్రామాల్లో ఈ పథకం అభివృద్ధి అమలు అవుతుందా లేదా అనేటువంటి విషయం పైన చర్చ జరిగితే మనకు దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి తెలిసిపోతుంది. అంటే ఒక సామాన్య మానవుడికి, ఒక సామాన్య ప్రజకు ఇది చేరిందా లేదా అనేటువంటి అంశాన్ని మనం కొలమానంగా తీసుకోవాలి. ఒక పథకం యొక్క విజయం కానీ, ఒక పథకం యొక్క అపజయం కానీ సామాన్య ప్రజలు తీసుకోవాలి. ఈ విషయంలో
సామాన్య ప్రజల యొక్క సంతృప్తి 100% మన మార్కు లేకపోయినా 70 నుంచి 80% సంతృప్తి వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక పథకం పైన గొప్ప విషయం. ఆ విషయంలో ఈ జనధన్ ఖాతాలకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకోవచ్చు సాయి. సో కృష్ణారెడ్డి గారు, సో మీరు ఎలా చూస్తున్నారు ఈ పథకాలన్నీ కూడా? అంటే ఈ 3 పథకాలే కాదు, గతంలో వరుసగా స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబిస్తూ ప్రధాని ముందుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వెళ్తున్నారా? మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. 100 సంవత్సరాల స్వాతంత్ర కాలానికి ఇంకా నిర్దిష్టమైనటువంటి ఒక 25 సంవత్సరాల ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ ఆలోచన ధోరణితో ప్రధాని ముందడుగు వేస్తున్నారు? వీరు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? వీటికి సంబంధించి ఆర్థిక స్థితిగతులు కానీ ఎలా ఉండవచ్చు? మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. అంటే గతంలో ప్రభుత్వాలు ఏమి చేయలేదని కాదు, కానీ ఆ ప్రభుత్వాలు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత మెరుగైన ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఫలితాన్ని సాధించినప్పటికీ మోడీ గారు తీసుకున్నటువంటి విధానంలో స్పష్టంగా ఒకటి ఏంటంటే, ప్రజలను స్వశక్తితో తమ కాళ్ళపై తమ నిలబడే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే ప్రజలను కేవలం ఒక ఆకర్షక పథకాలు అంటే ఏదో ఉచితంగా ఇవ్వడం అనేటువంటి కాకుండా ప్రజలకు తక్కువ భారంలో ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగా జరుగుతున్నాయి. దాంట్లో మరి ఏం చేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఇవాళ గతంలో ప్రభుత్వాలు ఏంటంటే మేము ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు వేస్తాము, ఉద్యోగాల కల్పన ద్వారా మాత్రమే దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నటువంటి ఒక నినాదంతో వెళ్తూ అటు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఆశించినటువంటి ఉద్యోగాలు కల్పించడం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ భారత ప్రభుత్వం మొదలైన రోజు నుంచే భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసింది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా స్వయం ఉపాధి పైన ఆధారపడాలి, మీరు సొంతంగా ఆలోచించండి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి మీరు ప్రయత్నాలు చేయండి, మీ ఆవిష్కరణలకు ఈ దేశం ఒక మూల స్తంభం కావాలి. భారతదేశంలో ఒకప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ డాలర్ విలువ సమానంగా ఉండేటువంటి దశ నుంచి ఇవాళ భారతం యొక్క రూపాయి విలువ ఘనంగా క్షీణించిపోయింది. సాంకేతిక పరిజ్ఞానంలోనైనా సైన్స్ లోనైనా కూడా భారతదేశం ఎంతో గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి స్థితి నుంచి ఇవాళ పూర్తిగా వెస్టర్న్ పాశ్చాత్య దేశాల అవసరాలకు అనుగుణంగా వారి కోసమే ఏర్పడే విధానంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధానాలకు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా అంటే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ, అంటే ఆల్రెడీ చదువుకొని ఒక ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి నైపుణ్యాలు లేని వాళ్ళందరికీ కూడా ఇవాళ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్స్ ద్వారా ఇవాళ చాలా రకాల రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం లేకపోవడంతో ఈ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్, ప్రధానమంత్రి కుశల్ యోజన కానివ్వండి, రకరకాల ఈ స్కిల్ ఇనిషియేటివ్స్ కూడా ఆశించిన స్థాయిలో ముందుకెళ్ళట్లేదు. ఇవన్నీ కనుక పెద్ద ఎత్తున ముందుకెళ్తే మన యువకులు ఏదైతే నైపుణ్యాలను పెంచుకున్నట్లయితే, అంటే చదువుకున్న చదువుకి మా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి విధానం కావచ్చు, లేదంటే స్వయం ఉపాధి పొందడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను శిక్షణ పొందినట్లయితే ప్రభుత్వమే ముద్ర ద్వారా కానీ, అంటే డబ్బులు లేక చాలా మంది యువకులు ఆలోచనలు ఉండి ఒక వ్యాపారం చేసినటువంటి శక్తి ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక సహాయం లేకపోవడం వల్లనే వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారన్న విధానానికి స్వస్తి పలుకుతూ భారతం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా కానివ్వండి, లేదంటే వివిధ రకాల ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఈ యొక్క ఆర్థిక వెసులుబాటును కల్పించి అందరూ నవకల్పనలు అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి, ఇన్నోవేషన్స్ జరగాలి. ఆ విధంగానైతేనే ఇవాళ జపాన్ చరిత్ర తీసుకున్నా, చైనా లాంటి దేశాలు తీసుకున్నా కూడా కేవలం స్టార్టప్ కంపెనీస్ లేదంటే ఆవిష్కరణలతో నూతన ఇన్నోవేషన్స్ తో మాత్రమే ఆ దేశాలు స్వయం సమృద్ధిని సాధించాయి. కాబట్టి ఆ దిశగా అంటే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో సమస్యలకు అనుగుణంగా గనక ఆలోచనలు చేసి పరిష్కార మార్గాలను చూపించినట్లయితే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడమే కాకుండా ఆ ప్రాంతంలోనే స్వయం ఉపాధి పొంది మిగతా వారికి కూడా కొంతమందికి ఉపాధి కల్పించి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనకి బీజం వేస్తున్నారు. చాలా మంది కొంత వ్యతిరేకత కొంతమంది వర్గాల్లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే ఏం లేదు, ప్రభుత్వం కేవలం రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది తప్ప మా జోబుల్లోకి ఏమి రావట్లేదు, మాకు ఒక 10,000 ఇవ్వాలి లేకుంటే ఒక 5,000 ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం మనం మాట్లాడితే చాలు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అప్పే ఇస్తాం కానీ పుణ్యానికి మాత్రం ఇవ్వమంటున్నారు. మరి దీని ద్వారా ఏ రకమైన ఫలితం లభిస్తుంది అనేటువంటిది ఆలోచన జరిగినప్పుడు ఇప్పుడు కరోనా లాంటి సంక్షోభ సమయంలో అఫ్ కోర్స్ మనము ఖచ్చితంగా కొంత నగదును ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయాలి, అవసరం ఉంది.
కానీ సాధారణ పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు ప్రజలు ఒక జవాబుదారీతనంగా ఉండాలంటే వారు ఒక రుణాల రూపాన తక్కువ వడ్డీకి అందించినప్పుడు మాత్రమే కష్టపడి వారి యొక్క జీవితాలను మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఆ దిశగా ప్రజలందరినీ కూడా జవాబుదారీ, అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలో కూడా చాలా వరకు నిర్లిప్తత, నిర్లక్ష్యం అనేటువంటి విధానాలు కొనసాగుతున్న విధానంలో ప్రజలందరినీ కూడా మీరు మీకు అకౌంటబుల్ గా ఉండి తీసుకురావాల్సినటువంటి సంస్కరణలే జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో దేశం కరెక్ట్ సమయంలో, అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కొంత ప్రభుత్వ జోక్యం అవసరమైంది, ప్రభుత్వం నిలబడుకోవాల్సిన అవసరం ఉండే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎట్లా చూడాలి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది కొంతమందిలో ఆందోళన ఉంది. భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రజలకు, సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి ఎట్లా సహాయం అందుతుంది అనేటువంటి ఆవేదన, ఆలోచన చాలా మందిలో ఉంది. దానికి కూడా ప్రభుత్వం పేద ప్రజలకు కానీ వీళ్ళకి కానీ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వారికి తగినటువంటి చర్యలు, ఆ భద్రత కల్పిస్తూనే ప్రజలందరినీ కూడా ఏం చేస్తుంది అంటే ఒక మీరు స్వయం ఉపాధితో కానీ ఒక జవాబుదారీతనం ఉన్నటువంటి విధానానికి శ్రీకారం చుడుతుంది. ఇవాళ నూతన విద్యా విధానం తీసుకున్నాం అంటే నూతన విద్యా విధానం ద్వారా సమూలంగా గత కాలంలో పాలకుల్లో కేవలం ఈ యొక్క మెకాలే కాలంలో అంటే బ్రిటిష్ రాజ్య సంస్థానంలో ఉన్నటువంటి విద్యా విధానానికి స్వస్తి పలుకు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి రంగంలో కూడా స్టార్ట్అప్ ఇండియా ద్వారా కావచ్చు, స్కిల్ ఇండియా ద్వారా కావచ్చు, అనేక రకాలైనటువంటి స్కీమ్స్ కి ఇవాళ ఇస్తుంది. అంటే ఈ వ్యవస్థను అంతా ఎట్లా చూడాలంటే ఒక కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఏ విధంగానైతే పిల్లల్ని చూస్తారు, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిని రక్షించుకునేటువంటి తెలియదు కాబట్టి పేరెంట్సే, తల్లిదండ్రులే వారి యొక్క పాలన సంరక్షణ చూస్తారు. ఒక 20-25 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. అదే విధంగా వాళ్ళని అలా స్వతంత్రంగా వదిలిపెట్టినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క పూర్తి నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పేరెంట్స్ యొక్క నియంత్రణ తక్కువ కోరుకుంటారు పిల్లలు, మాకు పూర్తి స్వతంత్రం ఇవ్వండి, అప్పుడు మేము ఏంటో చూపిస్తామనేటువంటి ఆలోచన ఈ యువతరంలో స్పష్టంగా కనబడుతుంది. ఇలా ప్రభుత్వాలు కూడా అదే విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రభుత్వం ఏమంటుంది, మేము మినిమం గవర్నెన్స్ ఇస్తాం, అంటే మీరు దారి తప్పినప్పుడు దారిలో పెడతాం. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ పైన నమ్మకం కలిగించడానికి కూడా బ్యాంకింగ్ ఇన్సాల్వెన్సీ కోడ్ తీసుకొచ్చింది. మాల్యా లాంటి వ్యక్తులు దేశాన్ని వదిలి పారిపోయి ఎగ్గొట్టాలని చూసినప్పటికి కూడా వారి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయడం జరిగింది. ఇవాళ రికవరీ, ఆ ఎన్పిఎస్ అన్ని కూడా రికవరీ చేస్తున్నాం. వ్యవస్థ పైన నమ్మకం కలిగిస్తున్నాయి, ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో దీర్ఘకాలంలో కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా అందుకే ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఈ యొక్క ప్రజా ఆకర్షక పథకాలు ఇమ్మీడియట్ గా నాకు 5 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, ఏదైనా ఒక 10,000 నాకు లబ్ధి చేకూరుదనే అంశాలను కాకుండా మన తలరాతులను మార్చేటువంటివి, ఒక స్పష్టమైన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినటువంటి ఏ పార్టీలకైనా ప్రజల మద్దతు ఉండాలి, లేదంటే ఆర్థిక విధానాలకు కూడా ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీడియా సంస్థలను కూడా ఆర్థిక విధానాలపై చర్చలు చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకో మీడియా సంస్థల్లో కూడా ఏముంటుందంటే రాజకీయాలపైన చర్చలు పెడతారు, రాజకీయ నాయకులతో చర్చలు పెడతారు. దానికంటే కూడా ఏంటంటే కొంతమంది విజ్ఞానులు అయినటువంటి వాళ్ళు మేధావులతోని వివిధ ఆర్థిక అంశాలపైన కూడా చర్చలు ఈక్వల్ గా, అంటే రాజకీయ చర్చలతో పాటు ఆర్థిక అంశాలపైన, ప్రభుత్వ పథకాలపైన చర్చలు చేపడితే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ప్రజల్లో ఒక అవసరమైనటువంటి నాయకులని, నిజమైన నాయకులను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టినట్లయితే ప్రజలు కూడా కొంత జాగృతతో ఉండి ఒక నిజమైన నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో బిందు గారు, మీరేం చెప్తారు ఈ పథకాలకు సంబంధించి? అంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక పథకాలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా ప్రజలకు పథకాలు స్వీకరించేటువంటి స్థితిలోనే ఉన్నారు, వారికి కూడా పథకాలను లబ్ధిదారులుగా పొందేటువంటి స్థితిలోనే కొనసాగుతున్నారు. ఎందుకు ఇంత లేట్ ప్రాసెస్ జరుగుతుంది? కరెక్ట్ పథకాలు ఎందుకు ఇప్పటి వరకు ప్రజలకు కనుక అన్ని పథకాలు పర్ఫెక్ట్గా అందితే ఈ పాటికి ప్రజలందరూ కూడా వారి యొక్క దారిద్ర్య రేఖ నుంచి కానీ పేదరిక నుంచి కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు కూడా ప్రధాని మోడీ ఇలాంటి సుస్థిరమైనటువంటి పథకాలను అమలు చేయటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీరు అన్నట్టు ఆ సిచ్యువేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ టు ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఐ మీన్ వీఆర్ రీచింగ్ టు ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. సి ద ప్రాబ్లమ్ ఇక్కడ నేను ప్రాబ్లం అని చెప్పాను, కానీ స్టాట్స్ ప్రకారం అని కాకుండా మీరు కాంగ్రెస్ 2017లో వాళ్ళు
ఇవే స్కీమ్లు ఎట్లా చేశారు అంటే ఈ స్కీమ్ మీద వాళ్ళు ఏమన్నారంటే ఈ స్కీమ్స్ మా స్కీమ్ ని మీరు చేంజ్ చేశారు నేమ్ అని చెప్పేసి వాళ్ళు అట్లా అన్నారు 2007లో. ఇది 2014లో బీజేపీ వచ్చినప్పటి నుండి చూసుకుంటే ఇట్ హ్యాస్ గివెన్ ఇట్స్ బెస్ట్. మీరు చూస్తే ఆల్ ద స్కీమ్స్ రిజల్ట్స్ ఇప్పుడు చూడండి, లిటరసీ రేట్ కానీ మీరు ఇప్పుడు చాలా అదర్ డిజిటల్ ఇండియా, ఇప్పుడు 75th ఇండిపెండెన్స్ డే స్కిల్ ఇండియా అని చెప్పేసి డిజిటల్ ఇండియా ఆల్రెడీ మనకి ముందు ఉంది, స్కిల్ ఇండియా అని చెప్పేసి వీఆర్ స్టార్ట్అప్ ఇండియా అని చెప్పేసి వీఆర్ లాంచింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్. సో ఆల్మోస్ట్ మనము వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ అవర్ గోల్స్. ఇది సెకండ్ టైం పీపుల్ చూస్ చేసుకున్నారు బీజేపీని అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఆ డిఫరెన్స్ వేరే అదర్ పార్టీని ఎందుకు చూస్ చేసుకోలేదు, ఎందుకంటే ఇది రీచింగ్ డెవలప్మెంట్ జోన్ లో ఉన్నాం మనం. ఇప్పుడు కంప్లీట్లీ డెవలప్మెంట్ అంటే పీపుల్ ఆర్ ఫీలింగ్ గుడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ ఓట్ అగైన్ టు బీజేపీ. ఇప్పుడు థర్డ్ టైం కూడా మనం విన్ అవుతాం, ఎందుకంటే బికాస్ it has gone towards the people and they are praising Modi and Modi government, and under the leadership of Modi this particular Jan Dhan Yojana ippudu chuste we have got a perpetual rise in the beneficiaries. 43 crore beneficiaries unar, and it has also brought the financial inclusion to 40 crore account holders. So we can really say that we are reaching towards our goal, and BJP will win 2023 elections అని కూడా నేను చెప్తాను. పీపుల్ అంత వెల్కమింగ్ గా ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పటి వరకు ఇవి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పథకాలని ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజలకి నేరుగా లబ్ధిదారులకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో పిఎంఓ ఆఫీస్ నుంచే, సో ఈ పథకాల ద్వారా ప్రజలకు ఎంతవరకు వారు సాటిస్ఫై అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఆల్మోస్ట్ మీరు చూస్తే అందరూ వాళ్ళు ఒక 75% అని నేను చెప్పదలుచుకోలేదు, కానీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్. మీరు చూసినట్టయితే ఆల్ ఓవర్ 63% ఆఫ్ ఉమెన్ ఇదే యోజనలో చూడండి, మీరు 63% ఉమెన్ వాళ్ళ అమౌంట్ ఇది సేవ్ చేస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓన్లీ విమెన్ మాత్రమే ఇది రూరల్ విమెన్ కి రీచ్ అయింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఎట్లా రీచ్ అవుతుంది. ఇది రూరల్ విలేజ్ లో కూడా ఎంప్లాయీస్ ఉమెన్ కూడా వాళ్ళు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాంకింగ్ సిస్టమ్ లో మీరు చూస్తే కొన్నిసార్లు మనకి ఇది కూడా ఉంటుంది, మీ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి అండ్ మీ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఇది నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ నాలెడ్జ్ అన్ని వాళ్ళకంతా ఇదంతా ఈ కన్ఫ్యూజన్ అవన్నీ లేకుండా నేరుగా ఇట్స్ గోయింగ్ టు దర్ accounts. So people are enthusiastic, women particularly enthusiastic unnaru ikkada. So women ni particularly attract chestundi. This is a very big women empowerment yojana ani cheppochu. Idi I am feeling really proud that ee yojana dwara chaala women ki idi reach ayindi kabatti I think it's reaching. Women are trying to save, వాళ్ళు సేవ్ చేస్తున్నారంటే ఫ్యామిలీ ఆర్ బెనిఫిటింగ్ ఇక్కడ. సో ఈ ప్రాసెస్ ప్రకారం ఆలోచిస్తే దిస్ ఈస్ రియలీ బెనిఫిటింగ్ మెనీ పీపుల్ అండ్ సో మెనీ బెనిఫిషరీస్. ఈ స్కేల్ బెనిఫిషరీస్ స్టాటిస్టిక్స్ చూస్తే 43 crore బెనిఫిషరీస్ కి ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిందంటే ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ టు ద ఎంటైర్ నేషన్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఐ థింక్ మీరు చూసుకోవచ్చు స్టాట్స్ కూడా, మీరు ఒకసారి చూసుకుంటే వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పొచ్చు. రైట్. సో సతీష్ గారు, ఫైనల్గా మీరేం చెప్తారు ఈ పథకాల అమలుకు సంబంధించి కానీ 7 సంవత్సరాల ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వ అనుసరిస్తున్నటువంటి విధి విధానాల గురించే కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మార్పులే కానీ, అంటే జిఎస్టీ కానీ, అటు జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అంటే గత ప్రభుత్వాలతో వస్తే ఒక కొత్త పంతాతో ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలతో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దీని ద్వారా ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయ సేకరణ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఒక పథకం అనేటువంటిది ప్రజలకు లబ్ధి పొందాలి. ఆ పథకం అనేటువంటిది ప్రభుత్వం మెడకు గుదిబండ కాకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా, 83లో రూపాయి కిలో బియ్యం అనేటువంటి ఒక ప్రామినెంట్ పథకం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా రూపాయి కిలో బియ్యం పథకం, 2 రూపాయల కిలో బియ్యం పథకం అనేటువంటిది ఈ 30-40 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగింపు ఏదైతే చేస్తున్నామో ప్రభుత్వాల పైన ఎంత పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఇది ఒక తెల్ల ఏనుగుగా మారిపోయినట్టు కాలేదా? అంటే ప్రభుత్వం నుంచి కిందికి వచ్చేటువంటి ప్రతి రూపాయి, కిందికి వచ్చినటువంటి రూపాయి ప్రొడక్టివ్ గా ఉండాలి. అది ఏది చేసినా కూడా ప్రతి రూపాయి ప్రొడక్టివ్ గా ఉండాలి, తిరిగి అది మార్కెట్ లోకి వచ్చే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా ఈ ఉపాధి
సంబంధించినటువంటిది కాకుండా కేవలం రూపాయి కిలో బియ్యం ఇచ్చి ఒక 40-50 రూపాయల డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. ఒక కిలో బియ్యం పేరు మీద కనీసం 30 రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది. అంటే ఇట్లాంటివి ఉండకుండా ఇప్పుడు అదే మనం 12 రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ప్రొడక్టివ్ గా రేపు ఏదైనా జరిగితే ఇన్ని లక్షలు వస్తున్నాయి, లేదంటే ఇన్ని 12 రూపాయలు సేవ్ అయిపోయి ఇంత మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళబోతుంది. అంటే మార్కెట్ లోకి రీషఫల్ అయిపోయి మళ్ళీ ఆ ఫ్లోటింగ్ లోకి వచ్చేటువంటి ఉండాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదంటే సర్వీస్ సెక్టర్ లో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈజీ అవ్వాలి, మనుషులకు వర్క్ ఇంకా తగ్గిపోవాలి, దాని ద్వారా వచ్చేటువంటి ప్రొడక్షన్ పెరగాలి, కాస్ట్ తగ్గుతుండాలి. కానీ మనం కాస్ట్ పెంచుకోకూడదు. ఈ పథకాల వల్ల అంటే కొన్ని ఏవైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు జనధన్ యోజన, దానికి సంబంధించినటువంటి సబ్సిడరీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యోజనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వరకు అవి ప్రభుత్వాలకు గుదిబండ కావు, ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి, అవినీతి జరగడం లేదు. ప్రతి వ్యక్తి ఏవైతే చిట్ట చివరగా ఉన్నటువంటి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చివరి బంతిలో ఉన్నారో, ఎవరైతే ఆకలితో మొట్టమొదటి భోజనం చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మొదటి బుక్క తినాల్సినటువంటి వ్యక్తికి ఆ లబ్ధి చేకూరితే నిజంగా ఆ పథకం యొక్క ఫలితాలు ప్రజలకు అందినట్టుగానే మనం భావించవచ్చు. అయితే ఏ పథకం కూడా 100కు 100% మార్కులు మనం వేయలేకపోయినా కనీసం ప్రభుత్వ పథకాలు, అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు కనీసం 75% పైగా మంచి మార్కులు వస్తే అది 100% అయినట్టే మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా వేస్టేజ్ తగ్గిపోతుండాలి. మీకు ఊర్లలో ఏవేవో బిల్డింగ్స్ కడుతుంటారు, ఏవేవో కమ్యూనిటీ హాల్స్ కట్టేస్తారు, ఒక 10 సంవత్సరాల తర్వాత అవన్నీ మళ్ళీ శిథిలావస్థకి వెళ్ళిపోతాయి. అంటే ఒక 15 నుంచి 20 లక్షల ప్రజాధనం వెచ్చించినటువంటిది వృధా అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రొడక్షన్ రాదు, ప్రజలకు ఉపయోగం ఉండదు, ప్రభుత్వానికి ఉపయోగం ఉండదు, అది వేస్టేజ్ అయిపోతుంది. అట్లాంటి వేస్టేజ్ లేకుండా ఒక పథకాన్ని రూపొందిస్తే ఖచ్చితంగా అది భవిష్యత్తు తరాలకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పెరిగితే మన యొక్క సౌలభ్యం కూడా పెరుగుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగవుతాయి. ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు ఎదిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది ఒక మెట్టు నుంచి రెండో మెట్టుకి వాళ్ళని ఎదగడానికి ఈ పథకం ఖచ్చితంగా దోహదం చేస్తుందనేటువంటి విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు. పేద ప్రజలు ఒక మెట్టు నుంచి రెండో మెట్టుకు ఎక్కడానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడింది. మరింత ముందుకు చూడడానికి అంటే బ్రాడ్ గా ఈ ప్రపంచంలో ఇంకా ఏం చేసుకోవచ్చు మనం అనేటువంటి విషయం, వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ ఆధారిత, లేదంటే సేవా రంగానికి సంబంధించినటువంటి ఆధారిత ప్రజలు అది కానీ, లేదంటే ప్రొడక్షన్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఇది కనెక్షన్ ఏర్పడింది, ఏదో ఒక చోట కనెక్షన్ ఏర్పడింది. ఆ కనెక్షన్ వల్ల ఖచ్చితంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చే వరకు చేరుకోవడం అనేటువంటిది ఒక పథకం యొక్క సక్సెస్ రేట్ ను మనం మాట్లాడుకోవచ్చు. ఈ పథకం ఆ విషయంలో ఖచ్చితంగా ఆ సక్సెస్ రేట్ ఉందనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం ఒక 15-20 సంవత్సరాల ముందు చూపుతో పెట్టినటువంటిదిగా మనం ఖచ్చితంగా దాన్ని అభినందించాల్సినటువంటి విషయమే. రైట్. సో కృష్ణారెడ్డి గారు, మీరేం చెప్తారు ఈ పథకాల అమలుకు సంబంధించి? భవిష్యత్తులో కూడా ఈ పథకాల అమలు అవసరం అంటారా? దీని ద్వారా ప్రజలు ఎంతవరకు లాభపడే అవకాశం కనిపిస్తుంది? ఫ్యూచర్లో కూడా ఏ కాలం వరకు ఈ పథకాలు ఇలా కొనసాగితే ప్రజలు తమ స్వతంత్రంగా వారి పనులను కానీ వారి యొక్క ఆర్థిక స్థితిగతులను కానీ మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది? ప్రభుత్వాలు ఎప్పుడైందంటే ఉపాధిని కలిగించేటువంటి ఏంటంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినవి కూడా కేవలం ప్రభుత్వం పైన భారం పడేటివి కావు. అంటే ఇప్పుడు ఇంత ముందుకున్న నరేగా స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రేషన్ ఫుడ్ సెక్యూరిటీ ద్వారా మనం చేస్తున్నటువంటి కావచ్చు, రకరకాల స్కీమ్స్ అన్ని కూడా మనం తగ్గించాలి అంటే ప్రజలు తమకు యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. ఆ స్థితి రావాలంటే ఉపాధి మార్గాలు పెరగాలి. దానికోసమే ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇండిజినియస్ నాలెడ్జ్, స్థానికంగా ఉన్నటువంటి వనరులు వాడుకొని స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా భారతదేశ ప్రజలు 130 కోట్ల మంది ఆలోచనలను పదును పెట్టి చేసుకున్నట్లయితే ఈ యొక్క పథకాలు ఇంకా మెరుగు ఫలితాల అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా జన్ధన్ ఖాతాలు కనుక ఇంకా భారీగా పెరిగి ప్రజలు తీవ్రంగా అంటే అధికంగా లబ్ధి పొందాలంటే మాత్రం ఈ సైబర్ నేరాలు ఏదైతే ఉన్నాయో, సైబర్ నేరాలు, సైబర్ మోసాలు పెరగడంతో ప్రజల్లో కొంత భయోందనలు ఉన్నాయి. అంటే సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవడం వాటిని కూడా కొంత ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలు ఎందుకంటే మొబైల్స్ లో కానీ వీటిలో వాడుతున్నప్పుడు కూడా కొంత భయాందోళనకు ఇబ్బంది అవుతున్నారు. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు ఎక్కువగా రోజు రోజుకు పెరుగుతుండడం, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పోతున్నటువంటి భయాలు ఉన్నాయి కదా, అలాంటి భయాలకు కొంత చెక్ పెట్టే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లయితే ప్రజలకు ఇంకా కొంత మెరుగైనటువంటి ఉంటాయి. ప్లస్ ఈ జన్ధన్ అకౌంట్లు ఇవాళ ఏదైతే ఉన్నాయో 0 బ్యాలెన్స్ తో
ఉన్నాయి. వాళ్ళు ఈ జన్ధన్ ధన్ అకౌంట్ల నుంచి సాధారణ అకౌంట్లోకి మారే విధంగా ఆర్థికంగా వాళ్ళని వెదుక్కునే కార్యక్రమాలు చేపట్టారు. అంటే గ్రామీణ స్థాయిలో ఉపాధిని పెంచే మార్గాలు, ఆదాయాలను పెంచేటువంటి మార్గాలకు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఇవాళ పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు కూడా అవసరమైనటువంటి కొన్ని పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం మన కోవిడ్ కాలంలో 10,000 రూపాయల సహాయాన్ని ప్రకటించినట్టుగానే ఇవాళ ఎవరైతే ఈ కూలీలుగా రోజువారీ కూలీలుగా పట్టణాల్లో కూడా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పథకాల శైలిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే కేవలం ఇలా పనికి ఆహార పథకంలో మనందరికీ తెలుసు, చాలా వరకు ఒక ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. కేవలం వారికి ఒక ఉపాధిని 200-300 రూపాయలు ఇచ్చే విధంగా, కానీ ఆ కార్యక్రమం ద్వారా నిజంగా గ్రామానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఒక అవసరమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి ఈ పథకంలో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పనికార పథకం అనేది కేవలం ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు వెళ్ళటం, అక్కడ చెరువులు గుట్టలు ఏదైనా ఉంటే మామూలుగా ఏదో కార్యక్రమాలు చేయడం, కానీ నిజంగా వాళ్ళకి కొంత నైపుణ్యాలు కలిగించి లేదంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం కావచ్చు, లేదంటే వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో అనుసంధానం చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఒక దాన్ని ఏమంటారు ఫలితాలను తీసుకొచ్చే విధంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క అభివృద్ధి అంటే కేవలం లేజినెస్ లేకుండా ప్రజల్లో ఒక యొక్క ఈ సోమరితనం ఏర్పడకుండా ప్రజలందరికీ కూడా ఏంటంటే కష్టపడితేనే మన జీవనం సాగుతుంది, తదనుగా పని చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినప్పుడు మాత్రమే ఈ యొక్క ఫలితాలు పథకాలు ఆశించిన స్థాయిలో వస్తాయి. కానీ ప్రజలను కేవలం ఈ స్వల్పకాలిక ఆకర్షక పథకాలను కాకుండా వాళ్ళని కార్యోన్ముఖులు చేసేటువంటి విధానంగా భారత ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ భారత ప్రభుత్వానికి వెన్నుదన్నుగా స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు అంటే ఎన్జిఓస్ నుంచి చిన్న చిన్న యువజన సంఘాల నుంచి, గ్రామీణ సచివాలయం నుంచి, మండల స్థాయిలో కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలుగా వివిధ దశల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దిశగా ఆలోచనలు చేసినట్లయితే ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పథకాలను ప్రజలకు ముఖ్యంగా చేరవేసి ఈ పేదరికం యొక్క దారిద్ర్య రేఖ దిగువకు అందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పేదరికం గురించి, పేదరిక సంక్షేమం గురించి 75 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాము. రకరకాల పథకాలు, వేల కోట్ల రూపాయలు ధారపోసిన గ్రామీణ స్థాయిలో మార్పు రావట్లేదు. కాబట్టి భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇంకా వేగవంతం చేయాలి, ప్రజల్లోకి విస్తృతంగా చేయాలి. విస్తృతంగా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యువజన సంఘాలు కూడా గ్రామీణ స్థాయిలో కనుక కొంత తోడ్పాటిచ్చినట్లయితే ఆ యొక్క విధంగా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ బిందు గారు. సో చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా గత 7 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలలో కానీ వచ్చినటువంటి వైఖరి విధానాల్లో లబ్ధిదారులు పెరగడం, లబ్ధిదారులు దీని నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావడం, ప్రతి ఒక్క పథకంలో కూడా ప్రజలు నేరుగా లబ్ధి పొందుతున్నటువంటి విధానంతో ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి వాటి యొక్క సక్సెస్ రేట్ని తెలియజేస్తుంది. ఇదివరటి ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.